హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సాయిల్ అండ్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ గోంగూర పప్పు. ఈ గోంగూర పప్పు చాలా టేస్టీగా, హెల్తీగా, అలాగే చాలా సింపుల్గా ఎలా చేసుకున్నానది చూసేద్దాం. ముందుగా నేను పప్పు నానబెట్టుకున్నాను. నేను పప్పు, అంబలి అలాంటివి ఏవైనా సరే నేను ఈ రాగి బిందులో వండుకుంటానండి. అలాగే మనం ఏలి గీతలు ఉన్నాయి కదా, చివరి వరకు కూడా నేను నీళ్ళు వేసుకుంటున్నాను. మళ్ళీ వాటర్ అన్నది వేసుకునే అవసరం ఉండదు. ఇలా వేసుకోవడం వల్ల, అలాగే మధ్యలో వేసుకుంటే టేస్ట్ కన్నా ఇలా వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు పప్పు అన్నది. ఇప్పుడు నేను పెద్ద ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిరపకాయలు కోసుకుని వేసుకున్నాను. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు గోంగూర పప్పు కదండి, కారం అది కూడా ఎక్కువగానే పడుతుంది. మళ్ళీ ఇది ఓన్లీ ఇందులోకే మళ్ళీ గోంగూర టైంలో మనం గోంగూర వేసినప్పుడు కూడా మళ్ళీ ఇంకా కొద్దిగా వేయాల్సి వస్తుంది. చూసారుగా నేను మూత తీస్తానండి, పొంగిపోతుంది అనేసి. నేను పప్పు కూడా ఇంకా ఉడకలేదు, ఇంకా లైట్గా ఉడకాలి. చూసారు కదండి, ఇప్పుడు ఉడికిపోయింది. చాలా సింపుల్గా ఉడికిపోతుందండి. ముందుగా నానబెట్టుకుంటే చాలా బేగా ఉడికిపోతుంది. పప్పు అది ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత నేను పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల పప్పుకి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా వస్తుంది. నేను ముందుగా 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకున్నాను. అలాగే మినపప్పు 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఎల్లుల్లిపాయలు చెదకొట్టి వేసుకుంటున్నానండి. ఒక 2-3 ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎల్లుల్లిపాయలు ఎక్కువగా తినేలా ఉంటే మాత్రం మీరు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు కావాలంటే. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. కొద్దిగా లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఎండుమిరగాయలు కూడా ఒక 5-6 ఎండుమిరగాయలు తీసుకున్నాను. ఒక 5-6 ఎండుమిరగాయలు తీసుకొని గిల్లుకొని కూడా వేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో గింజలు ఇందులోకి పడేలాగా ముందు తీసుకొనుకున్నాను. ఎందుకంటే ఆ గింజల వల్ల మంచి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఇలాగా ఒకసారి గింజలన్నీ కూడా ఇలాగా ఒకసారి మనం గిల్లేసిన తర్వాత ఇలా నలపండి, సరిపోతుంది, వచ్చేస్తాయి కదా. చూసారు కదా, లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఈ జీలకర్ర కూడా లైట్గా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులో కరివేపాకు కూడా వేసుకొని లైట్గా ఫ్రై అయ్యే వరకు కూడా మొత్తం కలుపుకోవాలి. చూసారు కదండి, మ్యాక్సిమం అంతా కూడా ఫ్రై అయిపోయిందండి. ఒక్క 2 నిమిషాలు అయితే మొత్తం ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత నేను గోంగూర కూడా వేసుకుంటున్నాను. ఈ గోంగూర అన్నది నేను ముందుగా వెచ్చపెట్టుకున్నానండి ఆయిల్లోని. ఇప్పుడు ఆయిల్ ఒక 2-3 టీ స్పూన్లు వేసుకొని అప్పుడు ఈ గోంగూర కూడా వేసుకోవాలండి. ఆ గోంగూర వేసుకొని అలాగ ఆయిల్లోనే బాగా మగ్గించేయాలన్నమాట. చెమ్మది లేకుండా బాగా మగ్గించేస్తే ఇలా ముద్దలు అయిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకుంటే ఒక 10 రోజుల వరకు నిలవ ఉంటుంది. మధ్యలో మాత్రం ఒక 2-3 రోజులకు ఒకసారి మాత్రం మధ్యలో కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని, అలాగే ఈ గోంగూరకు సరిపడగా కొద్ది కారం కూడా వేసుకున్నాను. అలాగే ఒక 1/4 టీ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకొని, అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ గోంగూర కూడా ఇలా మొత్తాన్ని మసాలాలన్నీ కూడా కలిసి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో నేను పప్పు వేసేసుకుంటున్నాను. పప్పు వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే ఇలా చేసుకోవడం చాలా టేస్టీ కూడా బాగుంటుందండి. పప్పు ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకుంటాం. కానీ ఇలా చేసుకొని చూడండి, గోంగూర అది ముందు నూనెలో వేచబెట్టేసి బాగా దగ్గరికి అయిపోయే వరకు కూడా బాగా వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా ముద్దలా చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే నిలవ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు కూడా వేసుకొని ఒక్క 5 మినిట్స్ ఉంచండి, సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. గోంగూరకి మసాలా మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా చాలా సింపుల్గా టేస్టీగా ఇలా గోంగూర పప్పు చేసుకుని చూడండి.